అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి వేదమాతరం. 2025 మే 13వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ 2025 మే 13వ తేదీ మంగళవారం. బహుళ పాడ్యమి రాత్రి 12:36 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉదయం 9:09 నుండి 9:09 వరకు కలదు. ఈరోజు సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:34. ఈరోజు వర్జ్యం వచ్చేసి పగలు 1:25 నుండి 3:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు కలదు. ఈరోజు రాహుకాలం పగలు 3 నుండి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కలదు. కావున ఈ యొక్క శుభ సమయంలో ఎటువంటి మంచి పనైనా ప్రారంభంగానే చేసిన ఎడల మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు కుజ గురు గ్రహాలకు మరియు జంట నాగులకు కానీ పూజ చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి ఫలితాలు. ఈ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వలన అధికమైనటువంటి భావోద్వేగాలకు గురి కావలసి వస్తుంది. వ్యక్తిగత సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు కలిగే గ్రహచార స్థితి కలదు. షేర్ మార్కెట్ రంగంలో ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలగగలవు మరియు శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. దీర్ఘకాల పెట్టుబడులకు ఈరోజు మంచి అనుకూలమైనటువంటి ఒక రోజు మరియు ఫార్మా రంగాల్లో లాభసాటి అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. ఈరోజు ఉదయం 9:15 నుండి 11:30 వరకు మంచి లాభదాయకమైన సమయం. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలలో తేలికపాటి పాజిటివ్ యోగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవస్థ బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ మరియు స్టేషనరీ, కిరాణం ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు, అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకున్న పనులు కాగలవు. విద్యార్థులకు ఈరోజు మంచి లాభదాయకమైనటువంటి రోజు. చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగం చేసేవారికి ఈరోజు శుభగ్రహచార ఫలితాల వలన ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు. పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. విదేశాలలో ఉన్నవారికి అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు, గృహం, స్థలాలు, బంగళాలు, ఫ్యాక్టరీలు, దాంపత్యం, కళలు, సుగంధ ద్రవ్యాలు విషయాలకు కారకుడు. కావున శుక్రుడు శుభదృష్టి కలిగి ఉండటం వలన ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి స్థిరత్వం ఏర్పడే గ్రహస్థితి అనేది కలిగి ఉంది. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరకగలదు. మంచి పరిస్థితులు మీకు కలగగలవు. జీవితంలో మంచి మార్పు అనేది ఉంటుంది. ప్రేమ యొక్క వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఈరోజు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం. పాత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లాభాలను ఇవ్వవచ్చు. కొత్త పెట్టుబడులు ప్లాన్ చేయాలనుకుంటే బ్యాంకింగ్, ఆటోమొబైల్, టెక్నాలజీ ఇటువంటి రంగాలలో మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు. శుక్రగ్రహ స్థితి వలన గృహయోగం కలిగి ఉంది. అమ్మవారి యొక్క పూజ కానీ జపం కానీ చేసుకోవడం వలన మంచి అభివృద్ధి అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్, మొబైల్ వర్క్స్, మెకానిక్ ఇత్యాది రంగం వారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యూటిషియన్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్, చిరు వ్యాపారులకు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన ఆదాయం కలిగి సంతోషంగా ఉంటారు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బుధుడు అధిపతి. బుధుడు వ్యవహారం, వ్యాపారం, విద్య, ఉద్యోగాలు, బంధువులు, వ్యవసాయం, పాడి పశువులు, గణిత శాస్త్రం, సైన్స్, ఇంజనీరింగ్ కారకుడు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములు. ఈరోజు బుధగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ
మంచి లాభాలు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ఉదయం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు ఈరోజు షేర్ మార్కెట్లో గ్రహస్థితి చూస్తే కనుక బుధుని యొక్క శుభ దృష్టి వలన ట్రేడింగ్లో అనూహ్యమైనటువంటి ఒక మార్పులు రావచ్చు. నిదానంతో ఉండటం అవసరం. ఒకసారి నష్టాలను స్వీకరించి పాడైనటువంటి యొక్క గేవును మీరు సిద్ధపడితే మెరుగైన ఫలితాలు అనేటివి మీకు పొందగలరు. కాబట్టి ఈ యొక్క రంగంలో చాలా నిదానం అవసరం అని మీ యొక్క జాతకం అనేది తెలుపుతుంది. మరియు రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి స్థిరాస్తి విషయంలో ప్లాట్లు కొనడం కానీ అమ్మటం కానీ, అభివృద్ధి విషయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఈ యొక్క విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటివి పనికిరావు. కొంత ఆలస్యమైనా సరే స్నేహితులు లేదా పెద్దలు లేదా మీకు మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క మిత్రుల సలహా తీసుకొని ఈ యొక్క రంగాలలో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. పరిష్కారం కావడానికి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ కూర్చునేటువంటి ఒక టేబుల్ మీద ఒక చిన్న గణపతి బొమ్మను పెట్టి గణపతికి సింధూరం అలంకారం చేసి మరియు ఒక రాగి గ్లాసును చిలుము లేకుండా బాగా కడిగి దాని నిండా నీళ్లు పోసి దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ వేసి దానిని టేబుల్ మీద పెట్టండి. ఓం గం గణపతయే నమః మమ సకల దృష్టి దోష నివారణం ఓం ఫట్ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని ఉదయం 5 నుండి 6:30 వరకు మాట్లాడకుండా మనసు లోపల జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. ప్రేమ, ఆప్యాయతలు, మంచితనం, మానసికమైన సంతోషం, ఆనందం, ఆయుర్వేదం మరియు ఔషధాలకు సంబంధించినటువంటి వాడు. చదువు, చల్లని ప్రదేశాలు, విషయాలకు కారకుడు. కావున ఈరోజు వ్యవహారం, వ్యాపారం వలన సరికొత్త ఒప్పందాలు కుదరవచ్చు. మంచి దశ అనేది మీకు కలిగి ఉంది. మీరు ఈ ఒక్క దేవాలయాన్ని మీరు దర్శించండి. మీ యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి గలదు. తగు జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో కానీ బంధువులతో కానీ విభేదాలు వచ్చేటువంటి ఒక గ్రహస్థితి గలదు. ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు. అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసిమెలిసి ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఒక పదవిలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం, కొనడం విషయంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ సంచారం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. ఈ యొక్క రవి అధికారం, వ్యవహారం, వ్యాపార లాభాలు, ఆరోగ్యం, వైద్యం, ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు, మంచి చదువు, అందమైన మనస్తత్వం కారకుడు. కావున ఈరోజు వీరికి వ్యాపార వ్యవహార రీత్యా బుధుడు 10వ స్థానంలో ఉండడం వలన బుద్ధి చాతుర్యంతో పాటు మీ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు అనుకూలమైనటువంటి రోజు. ఈ యొక్క డాక్యుమెంటేషన్ స్పష్టంగా పరిశీలన చేసుకోవడం మంచిది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు. ఆధ్యాత్మికమైన జీవనం గడపగలరు. అధికమైనటువంటి ఈ యొక్క శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండటం, మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షలలో ఆశాజనకంగా విజయం కలిగించేటువంటి రోజు. ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో మరియు అధికమైన ఆర్థికమైనటువంటి విషయంలో ఈరోజు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది. వాస్తు సంబంధిత
శాంతి పూజలు చేసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. షేర్ మార్కెట్లో మరియు స్టాక్ మార్కెట్లో, ఐటీ, ఫార్మా రంగాలలో మంచి లాభాలు కల్పించవచ్చు. పాత షేర్లు విక్రయించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి వ్యాపారములో కానీ, వ్యవహారములో కానీ, కుటుంబంలో కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మంచి శుభ ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం వ్యవహారం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, బంధువులు, వ్యవసాయం, పాడి పశువులు, వినయం, విధేయతలు, మంచిగా మాట్లాడడం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధగ్రహం యొక్క శుభస్థితి వలన ఈరోజు వృత్తి వ్యాపారంలో పాత వారితో తిరిగి సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయుట కానీ, కాంట్రాక్టు పేపర్ల మీద తొందరపడి సంతకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగకుండా ఉంటాయి. డబ్బు రాబడిలో ఆలస్యం అనేది కావచ్చు. వివిధ రంగాలలో శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ చేసి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది. కాబట్టి తగు జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండాలి. ఖర్చుల మీద నియంత్రణ పెట్టడం వలన ఆర్థికమైనటువంటి ఒక పురోగతి మీకు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. మరియు ఈరోజు సాధారణ ట్రేడింగ్ నుండి దూరంగా ఉండటం అనేది మంచిది. పెద్ద పెట్టుబడులను పెట్టడం అనేది జాగ్రత్తగా నిర్ణయించండి. ఇండస్ట్రీ ట్రెండ్ మీద దృష్టి బాగా పెట్టండి. ఫలితం అనేది ఉంటుంది. విద్యార్థులకు మంచి రోజు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు మీకు కలగగలవు. ఉన్నతమైనటువంటి స్థానం కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా అవి పరిష్కారం కాగలవు. పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎవరికైనా పేదవారికి దానిమ్మ పండ్లు దానం చేయండి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొన్ని సమస్యలు రాగలవు. కావున ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమస్వాహ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు తుల రాశి ఫలితాలు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. వాహనాలు, వ్యవహారం, వ్యాపారాలు, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు, లలిత కళలు, మంచి చదువు, మంత్ర విద్య ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. శుక్రుని యొక్క కారకత్వం చేత వాహనాలు కొనుగోలు చేయుట, గృహ సంబంధమైన విషయంలో పాల్గొనుట, గృహంలో వివాహాది శుభకార్యాలు చేసే ఆలోచన, ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనుట, అభివృద్ధి, కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది. వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, మరియు రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా పరిశీలన చేసే ఆ యొక్క వ్యవహారంలో లాభాలను పొందండి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. శరీర ఆరోగ్యం బాగుంటుంది. కొద్దిగా మీ యొక్క పనిలో ఒత్తిడి కలిగినా కానీ ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. విదేశాలలో ఉన్న వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటారు. శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం వలన కొద్దిగా మనస్తాపం, ఆర్థిక విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలగగలవు. అవమానం ఎక్కువగా ఉంటుంది. చెడు ప్రభావం కలిగి ఉంటుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. గురువు మేషరాశిలో సంచరిస్తూ ఉండటం వలన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. వేరే చోటికి బదిలయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుని యొక్క విశేషం చేత దాంపత్యంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ విషయంలో ఈరోజు పెట్టుబడుల వలన చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ చేయడం కన్నా హోల్డింగ్ స్ట్రాటజీని పాటించండి. రిస్క్ ఎక్కువగా ఉన్న రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మనోవిచారానికి గురి అవుతూ ఉంటారు. సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిద్రలేమి బాగా ఉంటుంది. ప్రతి పని యందు ఏకాగ్రత తగ్గి మొండితనంగా ఉంటారు. కావున వ్యాపారంలో కానీ బాగా ఒత్తిడితో కూడిన పని ఉండవచ్చు. మీ యొక్క ఆఫీస్ కార్యాలయంలో పై అధికారుల చేత చాలా జాగ్రత్తగా ఉండాలి.
క్రియేటివ్ పనిలో ఎక్కువగా ఉండటం అనేది మంచిది. ఈరోజు జూపిటర్ అనగా గురువు యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. మొత్తం మీద గ్రహచార స్థితులు చూస్తే కనుక ఈరోజు అనుకూలమైన పరిస్థితులు కొద్దిగా లేవు. కాబట్టి కుజ మరియు రాహుగ్రహాలకి సంబంధించిన ధాన్యాలు, కందులు, శనగలు, మినుములు ఈ వస్తువులు దానం చేయాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. 6 నుండి 8 గంటల లోపల సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించండి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు కలగగలవు. విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందంతో ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ధనం, ధాన్యం, పుత్రులు, వ్యవహారం, నగలు, బంగారం, ఆభరణాలు, దేవతా కార్యాలు, సుగంధ ద్రవ్యాల విషయాలకు కారకుడు కావున గురుగ్రహం గ్రహచార గోచార స్థితిలో ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన కీలకమైనటువంటి ఒక మార్పులు అనేటివి రాగలవు. అధికమైన ప్రభావం చూపిస్తుంది. గురు యొక్క గ్రహచార స్థితి వలన విద్య, సంతాన భాగ్యం, క్రియేటివ్ రంగాలలో ఆశాజనకమైన ఫలితాలు మీకు కలగగలవు. శని మీ రాశిలోని అధికం ఉండటం వలన అధికమైన ఖర్చులు పెరిగేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు. శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అలంకార వస్తువులపై, వాహనాలపై తగు జాగ్రత్త అవసరం. ఈ యొక్క రంగంలో అధికమైన డబ్బు ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం అనేది బాగా ఉంది. మీ యొక్క భాగస్వామ్యం చేత కొద్దిగా విభేదాలు వచ్చే గ్రహచార స్థితి గలదు. కావున తగు జాగ్రత్తగా వారితోటి మసులుకోవాలి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ఫైనాన్స్ విషయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం వలన సరైనటువంటి ఒక సమయం కాదు. కాబట్టి ఆ యొక్క రంగంలో లాభాలు అనేవి లేకుండా ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు లేక కొద్దిగా విచారానికి గురి కావలసి వస్తుంది. మరియు ధనం విషయానికి వస్తే కనుక ఈరోజు చిన్న మొత్తంలో ధనాదాయం కలిగిన కానీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. రుణాలకు సంబంధించిన విషయంలో కొత్త ఊరట అనేది మీకు లభిస్తుంది. ఈరోజు వీరికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మీకు మంచి ఫలితాలు అనేటివి లేక అధికమైనటువంటి ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. మరి కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శనీశ్వరునికి నమస్కారం చేసుకొని నల్ల నువ్వుల నూనె దేవాలయంలో కానీ ఇంటికి పిలిపించుకొని కానీ ఆ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క సంచారం వలన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఒక పనిలో ఎక్కువగా శ్రమ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ప్రత్యర్థుల చేత, తోటి వ్యాపారస్తుల చేత ఒప్పందాల విషయంలో, లావాదేవీల విషయంలో తడబడకుండా స్పష్టత అనేది తీసుకోవడం వలన చాలా మంచిది. స్టాక్ మార్కెట్ రంగాలలో చిన్న లాభాలు సాధ్యమవుతాయి. కానీ హైరిస్క్ ట్రేడింగ్కు అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ విషయాలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు కొనుగోలు విక్రయాలు కొద్దిగా మందకోడిగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు కాదు. విద్యార్థులు మరింత శ్రమించి చదివితే కానీ ఫలితం అనేది దక్కుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రాక అధికారుల చేత అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు. అప్పుల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి అధికమైనటువంటి శ్రమ, బాధ్యత ఇవన్నీ తీసుకొని నిదానంగా మీ యొక్క పనులు చేసుకుంటూ వెళితే ప్రత్యేకమైనటువంటి ఒక మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, శని గ్రహానికి అభిషేక పూజలు చేసుకొని నల్ల నువ్వుల నూనె, బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నానే ఆ యొక్క రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఆనందం, చలాకితనం, అధికమైన మనశ్శాంతి కలిగి ఆనందంగా ఉండగలరు. శని యొక్క ప్రభావం వలన అంతర్ముఖత అంటే తనకు తాను ఆలోచించుకొనుట, అధికమైన ఒత్తిడి, డబ్బు బాగా ఖర్చు చేసుకోవడం, ఇబ్బందులు, అవమానం ఇత్యాది విషయాలు కలగగలవు. గురు యొక్క గ్రహస్థితి వలన స్నేహితులు, సహచరుల వలన సహాయం అనేది లభించగలదు. ఈరోజు నూతన ఆలోచనలు ఫలిస్తాయి.
పాత రుణాలు తీరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు. ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు స్టాక్ మార్కెట్లో ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక మరియు మలేషియా, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, ఆలోచన, వ్యవహారం, దైవ కార్యాలు, దేవతా పూజలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ, బంగారం, నగలు, ఆభరణాలు విషయాలకు కారకుడు. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. విద్యలో ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగ విషయంలో మార్పులు రాగలవు. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు ఇతరత్ర వృత్తుల వారికి అనుకోని విధంగా మంచి ధనలాభం అనేది కలగగలదు. సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారందరూ అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్.